వేసవి కాస్త పెరగగానే చల్లని పానీయాల మీద మనసు పోతూ ఉంటుంది. చల్లదనం శరీరానికి ఈ సమయంలో చాలా అవసరం. చెరుకు రసం మంచి రుచినే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర పళ్ళ రసాల పోటీని తట్టుకుని చెరుకు రసం గట్టిగా నిలబడిందని చెప్పవచ్చు. ధర కూడా ఇతర జ్యూస్లతో పోలిస్తే తక్కువే. చెరుకు రసాన్ని అందించే వ్యాపారుల కష్టాలు మాత్రం ఎక్కువ. వేసవి కాలంలో చేసే ఈ వ్యాపారం కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో రోజువారీ కూలి గిట్టడమే గగనంగా మారింది. అయినా రెక్కల కష్టాన్ని నమ్ముకొని చెరుకు రసాన్ని అందిస్తున్న వీరి కష్టాన్ని మీకోసం. వేసవిలో చెరుకు రసాన్ని అందరూ ఎక్కువ తాగుతూ ఉంటారు. ఎందుకంటే శరీర వేడిని తగ్గించేందుకు ఈ చెరుకు రసాన్ని అందరూ ఇష్టపడతారు. చెరుకు రస వ్యాపారస్తుల్లో కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుంది ధర్మపీఠం విత్ ఏబిఆర్. మీ పేరు? నా పేరు సమ్రిన్ సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చెరుకు రస వ్యాపారంలో ఉన్నారు? 21 నుంచి ఉన్నాము. 21 నుంచి. అంటే ప్రతి సంవత్సరము వ్యాపారం పెరుగుతుందా తగ్గుతుందా? ఈసారి తగ్గిపోయింది. ఎందుకు? ఎండలు బాగానే స్టార్ట్ అయ్యాయి కదా. లేవు ఇవి ఈసారి, అంటే చాలా వరకు పబ్లిక్ రావడం లేదు. మిషన్ బండ్లు ఎక్కువ అయిపోయినాయి కదా, అట్లా అనేసి దానికి చాలా తక్కువ అయిపోయినది. అంటే ఇప్పుడు చెరుకు రసాలు పెట్టే వ్యాపారాలు ఎక్కువ అయ్యారనే? ఎక్కువైనారు. ఓకే. అంటే ప్రతి అడుగడుగున ఇవి అంటే సీజన్ బిజినెస్ కదా ఇది, కాబట్టి ఎక్కువ మంది పెడుతున్నారా? ఎక్కువ మంది అయిపోయినారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. రోజుకు ఒక 3,000 వ్యాపారం చేస్తారా మీరు? 3,000 సార్, 1000 వరకు చేస్తాం. 1000 వరకు చేసి మీకు ఎంత మిగులుతుంది అండి? మాకు డే 250-300 మిగులుతున్నది. అంటే రోజంతా చేస్తే మీకు 200-300 మాత్రం మిగులుతాయి? 300 మాత్రమే మిగులుతున్నాయి. అంటే ఇంత తక్కువ ఎందుకు చేస్తున్నారు ఈ వ్యాపారం మీరు? ఎక్కడ పని లేదు, ఎక్కడ వర్క్ లేదు, అందుకని ఎక్కువ స్టడీ కూడా చేసుకోలేదు కాబట్టి ఇది చేస్తున్నాం. ఇది అంటే ఇది మీరు ఈ వ్యాపారాన్ని వదులుకుంటారా, భవిష్యత్తులో కూడా చేస్తారా? కంటిన్యూగా అయితే ఇదే చేస్తాం సార్. ఇదే చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హలో, నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్. ఏ ఊరు మీది? మాది అల్వాల్ అన్న. అల్వాల్. ఓకే. మీరు చెరుకు బండి రసం వ్యాపారం చేస్తున్నావు కదా? అవునండి. వ్యాపారాలు ఎలా ఉంది ఇప్పుడు? ఎండలు జర తక్కువ ఉన్నాయి కదా, ఎండలు జర ముదిరితే గిరాక్ అనేది పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 4 years నుంచి చేస్తున్నాను. అంటే ప్రతి సంవత్సరము బాగా ఆదాయం పెరుగుతుందా? ఆదాయం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బండ్లు ఎక్కువైనాయి కాబట్టి ఆదాయం అని తగ్గకుండా వచ్చింది. ఎందుకు బండ్లు ఎక్కువయ్యాయి అంటే? సహజంగా ఎందుకంటే వ్యాపారం బాగుంటేనే వస్తారు కదా. అవునన్నా. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇక్కడ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఏవో పెట్టుకున్నాం సీజన్ అయిపోయే వారికి, దాని తర్వాత బండ్లు పక్కకు దోల్చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఎన్ని రోజులు చేస్తారు ఈ వ్యాపారం మీరు? ఎన్ని నెలలు చేస్తారు వేసవిలో? ఇప్పుడు మనకి వానలు పడకపోతే మాత్రం కంటిన్యూ చేస్తాము. ఒకవేళ వానలు పడితే తప్ప బంద్ చేయము మేము. ఓకే. నెలకు మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఇక నెలకు అనేది ఏముండదు అన్న, మనది రోజు కాబట్టి ఇద్దరం ఉంటాం మేము ఇక్కడ. సో మనకి ఒకరి కూలే వెళ్ళడం జర అటు ఇట్లు ఉంటుంది. శనివారం ఆదివారం అయితే జర ఇద్దరు కూలి పట్టేట అవకాశం అయితే ఉంది. మరి ఇంత వ్యాపారం సరిగా లేకున్నా కానీ మీరు ఎందుకు దీన్ని నమ్ముకొని ఉన్నారు? ఇక నమ్ముకొని ఉన్నామంటే ఇక స్టార్టింగ్ నుంచి దీని మీద ఉన్నాం కాబట్టి ఇక దీని మీదే కొనసాగిస్తున్నాం అనమాట మేము. అంటే భవిష్యత్తులో కూడా ఇదే వ్యాపారం చేస్తారా? లేదన్న, కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది కాబట్టి మేము ముందుకు వెళ్తేలేము. కొంచెం అంటే ఇప్పుడు ఇదే కాదు, మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ డ్యూటీకి వెళ్తాను, వేరే డ్యూటీకి వెళ్తాను నేను మళ్ళీ. పార్ట్ టైంగా ఇది చేస్తా. మార్నింగ్ 11 o'clock తెరిచి 6-6:30కి బంద్ చేస్తా. మళ్ళీ 7 o'clock మళ్ళీ నేను వేరే డ్యూటీకి వెళ్తాను అనమాట. స్విగ్గీ కానీ జొమాటో లేకపోతే ర్యాపిడో ఉంటుంది కదా, దానికి వెళ్తాను అనమాట. ఓకే. అంటే వ్యాపారము మీరు అనుకున్నంత స్థాయిలో లేదంట? లేదు. అంటే ముందు ఉంటుందా ఏమన్నా? అంటే ముందు నేను పెట్టక ముందుకు ఈ లైన్లో నాది ఒకటే బండి ఉండే కాబట్టి డైలీ కూల్ వచ్చేది అనమాట. ఒక 800 నుంచి 900 వరకు కూల్ వచ్చేది. ఇప్పుడు మాత్రం జర బండ్లు ఎక్కువ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము కిరాయి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకొని వ్యాపారం అని నడిపిస్తున్నారు అనమాట వాళ్ళు. ఓకే. ఈ చెరుకు ఒక రోజుకు ఎన్ని టన్నులో మీరు జ్యూస్ చేస్తారు? టన్నులు రాదన్న, మనకి క్వింటల్ హిసాబ్ వస్తుంది. ఇప్పుడు మనకి శనివారం ఆదివారం అయితేనేమో ఒక క్వింటల్ పోయే అవకాశం ఉంటుంది. ఓకే. క్వింటలకు ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఎన్ని గ్లాసులు వస్తుంది క్వింటల్ కన్నా చెప్పలేమన్నా. ఒక 4 సెట్లు అంటే సెట్ల 50 ఉంటాయి. గ్లాస్ సెట్ 50 అంటే 4 సెట్లు వస్తాయి. 4 సెట్లు అన్నా కానీ కూడా 200. క్వింటల్ అంటే 100 కిలోలు కాదు. నేను అనేది జ్యూస్ ఎన్ని గ్లాసులు? 100 గ్లాసులు వస్తాయా? అంటే డైలీ 100 గ్లాసులు కావు, డైలీ అయ్యే ఉంటే ఒక 40-45 ఇంచుమించు 50 గ్లాసులు అవుతాయి. 50 గ్లాసులు. అది కూడా శనివారం ఆదివారం అయితే ఇంచుమించు
50 నుంచి 60 గ్లాసుల దాకా అవుతాయి. ఓకే. మిగతా డైలీ అయితే ఎంత? డైలీ అయితే ఒక మినిమం ఒక 30 to 40 అవుతాయి. 30 to 40. ఒకవేళ వాతావరణం జర అటు ఇటు ఉందనుకో పోవచ్చు, ఒక 25 నుంచి 30-35 వరకు అవుతాయి. ఓకే. ఒక గ్లాస్ ఎంత అమ్ముతున్నారు? ఒక గ్లాసు 25 రూపీస్ అన్న. 25 రూపీస్. ఇక కస్టమర్ బార్గింగ్ లేకుండా తీసుకుంటేనే మంచిది. లేదు ఇక బార్గింగ్ చేసిన అంటే ఏమనలేము. ఇక చేస్తారా? బార్గింగ్ చేస్తారా? బార్గింగ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇదేమో మనకు మిషన్ బండి, అది మన ఇప్పుడేమో కట్టబండి, ఇది అదేమో మిషన్ బండి. వాడు ఏం చేస్తాడు, వానికేమో కరెంట్ కాలుతుంది, ఇదేమో మనమేమో మైనస్ చేయాలి, తింపాలి. ఏమున్నా రెక్కల కష్టమే ఇది. అట్లా మీ రెక్కల కష్టంతో కనీస ఆదాయం కూడా రావట్లేదు కదా, మీకు బాధ అనిపించలేదా? బాధ ఎందుకన్నా, ఇప్పుడు దీని ఒక్కదాని మీద ఆధారపడడం కదా మనం. ఇదైతుంది లేకపోతే అదైతే అని చెప్పేసి దాని మీద డిపెండ్ అయి ఉంటాం. అంటే పర్ డే ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే తప్ప మనకి ఇల్లు గడవదు. ఇప్పుడు దీని మీద మనకు ఒక 500-600 వచ్చినా, సాయంత్రం పోయి నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నా, ఆ జాబ్లో మనకి ఇంచుమించు 300 నుంచి 400 వచ్చినా కానీ కూడా దీని మీద ఒక 600, దాని మీద ఒక 400, ఇంచుమించు ఒక 1000 రూపాయలు దాకా వస్తే మనకి ఒక 1000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వస్తుంది. కాకుండా ఒకటే కాకుండా సెకండ్ డే అయినా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ రోజు 600 వస్తే రేపటి దినం 800 రావచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. Please like, share and subscribe.